అందరికీ నమస్తే. నాకు ఒక వార్త చూసిన చాలా విచిత్రం అనిపించింది. ఆ వార్త చూసిన తర్వాత ఖచ్చితంగా దీని మీద నేను జనాలకి ఏదో ఒకటి చెప్పాలనుకున్నా. అదేంటంటే మోదీ కా తోఫా. అసలు బీజేపీ ఏంది, ముస్లిమ్స్కు రంజాన్కు తోఫా ఇవ్వడం ఏంది? వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ మోదీ ఆ నిర్ణయం తీసుకున్నారు దేశవ్యాప్తంగా ఇద్దామని. ఇక్కడ మన తెలంగాణలో ఉన్న బీజేపీలు ఏం కావాలి? ఈ అన్ని అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే సౌగత్యే మోదీ అనే పేరుతోన ఈ రంజాన్ సందర్భంగా ముస్లింలకు దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల మందికి బహుమతి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ గిఫ్ట్లు ఈ రోజుకెళ్ళి ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఆ వార్త ఏంది, పూర్వపరాలు మొత్తం పరిశీలిద్దాం. ఈ వార్త చూసే కన్నా ముందు ఈ సంవత్సరం పాటు మా వెనుక ఉండి, మా ముందలుండి, మా పక్క నుండి మమ్మల్ని నడిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆశించిన వార్తలు, మీరు ఏ వార్తలు కావాలనుకుంటున్నారో ఆ వార్తలు అందించే బాధ్యత మాది. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాం. వార్త చూస్తే సౌగత్యే మోదీ, మోదీ తోఫా ముస్లిమ్స్కు. ముస్లిమ్స్ ఎగిరి గంతేస్తారో లేదో ఈ వార్త చూసి, కానీ అసలు దేశవ్యాప్తంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. అసలు బీజేపీ వాళ్ళు రంజాన్ పండుగకు ముస్లిమ్స్కు బహుమతి ఇవ్వడం ఏంది? మామూలు బహుమతి కాదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇంకా మొత్తం చెప్పలేము. కానీ ఏమేమి ఉంటాయంటే ఆ గిఫ్ట్లో, ముస్లిమ్స్కి ఇచ్చే గిఫ్ట్లో ఆహార పదార్థాలు ఉంటాయంట. రంజాన్కు స్పెషల్గా వాడే సేమియా ఉంటుందంట. రంజాన్ రోజు స్పెషల్గా చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఖర్జూరం ఏంటంటే ఇఫ్తార్ విందులు మనం చూస్తున్నాం కదా. ఇఫ్తార్ విందులో వాళ్ళు ఉపవాసం వదిలేది ఖర్జూరతోనే. తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత చక్కెర స్వీట్, తర్వాత మగవాళ్ళకైతే కుర్తా పైజామా, ముస్లిం మహిళలకైతే సల్వార్ కమీజ్, అంటే పంజాబీ డ్రెస్ టైప్ కొంచెం. ఇవి ఉంటాయంట. ఈ డ్రెస్సే ఈజీగా 500-600 రూపాయలు ఉంటుందంట ఒకటి. ఇక మిగతా అంతా కలిస్తే దాదాపు ఒక 1000 రూపాయల పైనే ఉండొచ్చు. ఒక గిఫ్ట్ బాక్స్ 1000 రూపాయల పైన ఉండొచ్చు. ముస్లింలకు ఇవ్వడంలో తప్పేం లేదు, ఇస్తే ఇవ్వని. వాళ్ళు మన దేశ ప్రజలు, మన దేశ పౌరులు, నో ప్రాబ్లం. కానీ ఇది 32 లక్షల మందికి ఒక్కొక్క మస్జీద్ ఏరియాలో 100 మంది పేదలు అనే ఒక లెక్క పెట్టుకొని ఒక్కొక్క మస్జీద్ అరౌండ్లో చుట్టూ 100 మందికి ఇస్తారంట. దానికోసం అని చెప్పి 32,000 మంది సైనికులను అంటే ఈ పంచడానికి ఏర్పాటు కూడా చేసిండ్రు. నడ్డా స్టార్ట్ చేయబోతున్నారు ఢిల్లీ నిజాముద్దీన్లో. ఇంకా మిగతా మొత్తం దేశం అంతా పంచుతారు. అయితే నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నాను, దీనిలో విచిత్రం ఏముంది? పంచవచ్చు కదా. రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులు ఇవ్వడం, లేకపోతే రాజకీయ పార్టీలు ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వడం కొత్త ఏం కాదు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం నేను కొంతమందితో మాట్లాడినా, బీజేపీ ప్రభుత్వం ఫస్ట్ టైం ఇట్లాంటి గిఫ్టులు ఇవ్వడం, తోఫాలు ఇవ్వడం ఫస్ట్ టైం. పక్కనున్న ఏపీలో ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడి ఫైనల్గా ఒప్పించారో ఏమైందో తెలియదు. అక్కడ ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఇఫ్తార్ విందు. ఇక గిఫ్టులు ఏం లేవు అనుకోండి అక్కడ. ఇక మన దగ్గర అయితే గవర్నమెంట్ చూసినాక 70 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇక ఇఫ్తార్ విందులు ఇవ్వడం రాజకీయ పార్టీలకు కామన్. కానీ ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి, వీళ్ళు పొద్దుగాలేస్తే ఏం మాట్లాడతారు? వీళ్ళ రాజకీయం దేని చుట్టూ తిప్పుతారు? మతం చుట్టూ తిప్పుతారు. ఇది మొత్తం హిందూ భారతదేశం అంటారు. ప్లస్ అసలు ముస్లింల మీద ఒక ద్వేషం, లేకపోతే బీజేపీ ముస్లిం యాంటీ పార్టీ అని వాళ్ళు ఓపెన్గా చెప్తారు. డైరెక్ట్గా మన దగ్గర అయితే చూసాం కదా, మసీదు తవ్వుదాం, శవం దొరికితే మీది, శివం దొరికితే మాది. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు మాట్లాడే మాటలు. ఎలక్షన్స్ ముందే ఇది హిందూ దేశం చేస్తాం, మాది పక్తు హిందూ పార్టీ. ఇక అవతల పార్టీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు అనుకో. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇఫ్తార్ విందు స్టార్ట్ చేసిండ్రు, లేకపోతే ఇంకోరు ఇఫ్తార్ విందు స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు చూసిండ్రా, వీళ్ళు హిందువులకు వ్యతిరేకం, ఈ పార్టీ హిందువుల వ్యతిరేకి అని ముద్రేస్తారు వాళ్ళ మీద. ఎవరు చేస్తే వాళ్ళ మీద. ఏకంగా కుంభమేళకు వస్తేనే హిందువులు అనే కాడ తీసుకొచ్చారు. కుంభమేళ మొన్న జరిగింది కదా యూపీలో. కుంభమేళకు వస్తేనే హిందువులు, లేకపోతే హిందువులే కాదన్న స్టేజ్కి తీసుకుపోయారు. ఇక్కడ మాట్లాడతలేరా? ఎంఐఎంతో దోస్తీ కట్టిన పార్టీ, ఎంఐఎంతో ఎవరు దోస్తీ కడితే వాళ్ళు హిందూ వ్యతిరేకులు వేసి పడేస్తారు. హిందూ వ్యతిరేకులని వాళ్ళ మీద ముద్రేసేస్తారు. బొట్టు పెట్టుకుంటేనే హిందువు. బండి సంజయ్ సార్ కామెంట్ ఇది.
హిందూ బొట్టు పెట్టుకుంటేనే హిందువు. ఇట్లా ముస్లింల మీద హిందువులను రెచ్చగొట్టడం, హిందువుల మీద ముస్లిం రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టి ఎలక్షన్స్లో పండగ చేసుకోవడం. ముస్లిం మీద అంత ద్వేషం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇఫ్తార్ విందు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఈ తోఫాలు ఇస్తున్నారు, మరి వేరే వాళ్ళు తోఫాలు ఇస్తే ఎందుకు తప్పు పడుతున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తోఫాలన్నీ బంద్ అయిపోయినాయి. మనం అందరం కలిసి ఒక డిమాండ్ చేయొచ్చు, చేద్దాం, అది లాస్ట్కి చెప్తాం మన డిమాండ్ ఏందో. బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే చూసిండ్రా, వీళ్ళు దసరా పండుగ గిఫ్ట్ ఇచ్చిరా, దసరా పండుగ చీర ఇచ్చిరా ఆల్రెడీ వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమన్నా ఇస్తారా? హజ్ యాత్రకు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంది, వాళ్ళు ఓనికి రానికి టికెట్లు బుక్ చేస్తారు. మళ్ళీ మనోళ్ళు అయ్యప్ప స్వామి దగ్గర పోతే ఇస్తారా? మనోళ్ళు తిరుపతి పోతే ఇస్తారా? అసలు వీళ్ళు ఓట్లు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడతారు, ఓట్లు అయిపోయినాక తోఫాలు ఇస్తారు. ఇక ప్రతి దానికి లెక్క ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయి, ముస్లిం ఓట్ల కోసమే వాళ్ళు ముస్లింలు అంతా వాడుతున్నారని కూడా చెప్తారు, చెప్పిండ్రు చాలాసార్లు. ఏకంగా మనం పార్లమెంట్ ఎలక్షన్స్లో చూలే మాధవిలత గారు మసీదుల మీదకి బాణాలు వేసింది. ఇప్పుడు ఆ మసీదుల కేంద్రంగా తోఫాలు ఇస్తున్నారు. మొత్తం పాత బస్తీలో హిందువులను మొత్తం నాశనం చేసి పడేసిండ్రు ముస్లిమ్స్ అన్నారు. తీరా చూసి ఆమె గెలవలేదు, మాధవిలత ఓడిపోయారు. ఇట్లా మొత్తం కూడా హిందువులను ముస్లిమ్స్ను వేరు చేసి పంచాయతీలు పెట్టించి కొట్లాటలు పెట్టించి అక్కడక్కడ ఇప్పుడు హిందువుల మీద ముస్లిమ్స్ దాడి చేస్తుంటారు. చాలా వరకు రెచ్చగొట్టినవే ఉంటాయి. ఎవరు రెచ్చగొడతారంటే వీళ్ళే రెచ్చగొడతారు. హిందువులను కూడా రెచ్చగొడతారు ముస్లిమ్స్ మీదకి. రాజకీయాల కోసం నడుస్తుంది అంతా. రాజకీయాలు అయిపోయిన తర్వాత తోఫాలు ఇస్తారు, తోఫాలు పండుగకు తోఫాలు. మరి మన దసరా పండుగకి ఎందుకు తోఫాలు ఇవ్వలేదు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా మన కేంద్ర ప్రభుత్వం బీజేపీయే కదా, మన కేంద్ర ప్రభుత్వం అదే కదా, మన ప్రధాని మోడీయే కదా. దసరా పండుగకి ఇచ్చిర్రా? ఏ దసరా పండుగకైనా ఇన్ని దసరా పండుగలు అయిపోయినాయి ఈ 12 సంవత్సరాల్లో. దీపావళికి ఇచ్చిర్రా? రేపు ఉగాది ఉంది, ఇస్తారా? మరి ఇదే సేమ్ ఉగాది ప్లస్ రంజాన్ ఒకరోజు అటు ఇటు లేకపోతే సేమ్ డే ఉండేటట్టున్నాయి. మరి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు మనకి ఇస్తారా? మనకు కూడా ఇవ్వాలి కదా, హిందువులకు కూడా ఇవ్వాలి కదా. ఉగాదికి మన వాళ్ళు చాలామంది ఉన్నారు పేదలు. అంటే పేదలు హిందువులు వీళ్ళంతా ఓట్ల కోసమే. లేకపోతే బీహార్ ఎలక్షన్ ఉంది, బీహార్లో 16 to 17% ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఇదంతా నడిపిస్తుండ్రా. అది కూడా ఓట్ల కోసం అని క్లారిటీ వచ్చింది కదా, ఓట్ల కోసమే అర్థమవుతుంది కదా. ఓట్ల కోసమే తోఫాలు, ఓట్ల కోసమే రెచ్చగొట్టడాలు, ఓట్ల కోసమే శవాలు శివాలు, ఓట్ల కోసమే మిగతా వ్యవహారాలు. ఇక్కడ మంగళహాట్లో అక్కడ శివాలయం, ఆ శివాలయంలో ఒక మాంసం ముద్ద పడ్డది. ఏ మాంసం ముద్దనో తెలియదు, అది కుక్కదా, పందిదా, గొర్రెదా, ఆవుదా, ఎద్దుదా, ఏం తెలియదు. అది పడంగానే యుద్ధం స్టార్ట్ అయింది. లాస్ట్ 6 months బ్యాక్ పోలీసులు తేల్చిండ్రు, ఒక పిల్లి ఎత్తుకొచ్చి ఆడ పడేసింది, సప్పకాకుండా అయినారు. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వినాయక చవితి అప్పుడు వినాయక విగ్రహాన్ని వలగొట్టిండ్రు. యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరు వేరే మతస్థులు, అరే ముస్లిమ్స్ వచ్చి పలగొట్టేసిరని. తీరా చూస్తే ఎవరో ఒక గౌడు పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఏదో గౌడు, సంతోష్ గౌడ ఏదో, చుప్పు అయిపోయారు. అంటే హిందువులు దేవాలయాల దేవతల విగ్రహాలు, వినాయక విగ్రహాలు పలగొట్టవచ్చు, వేరే వాళ్ళు పలగొడితే రాజకీయం చేయొచ్చు. అదే కదా చేసింది, మనం చూసాం కదా. శంషాబాద్లో అయితే శంషాబాద్ బంద్ ఒకరోజు. హిందువులను రెచ్చగొట్టడం. అందరం హిందువులమే, మనం అందరం హిందువులం కదా. గుళ్ళో పోతేనే హిందువు, బొట్టు పెట్టుకుంటేనే హిందువు, తెల్లబడలేసుకుంటేనే హిందువు అని రెచ్చగొడతారు. ఎలక్షన్స్ కాడికి వచ్చే వరకు ముస్లిమ్స్ ఓట్లు కూడా కావాలి కాబట్టి తోఫాలు ఇస్తారు. ఇక వీడికి అయిపోలేదు. క్రిస్టియన్ ఓట్ల కోసం కూడా వాళ్ళు కూడా రేపు గుడ్ ఫ్రైడే అట్లాంటి వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇస్తామని ప్రకటించేసింది బీజేపీ. మరి ఇట్లాంటప్పుడు ఈ హిందూ ముస్లిం గొడవలు ఎందుకు? లేకపోతే హిందువుల మీద ముస్లిమ్స్ మీద హిందుకు, లేకపోతే పొద్దుగాలు ఇస్తే ఇక్కడ ఏం మాట్లాడతారు మన రాష్ట్రంలో? వేరే ఇష్యూ ఏది మాట్లాడరు. ఓ పెన్షన్ రాలేదని ముసలోళ్ళు మాట్లాడితే ఎవరు బయటికి రారు బీజేపీ వాళ్ళు. హైడ్రా మైన్లు కులగొడుతున్నారంటే ఇంకా సపోర్ట్ చేసినారు, కులగొట్టుకొని పోయని. మూసేవారు కులగొడుతున్నారంటే లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత పోయి మంచం వేసుకొని పండుకున్నారు. పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు నీళ్లు లేవు, రైతులు చచ్చిపోతున్నారు నీళ్లు లేక. ఒక్క బీజేపీ నేత బయటికి రాడు మాట్లాడానికి, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ సబ్జెక్ట్ కాదు అది. ఓన్లీ రెచ్చగొట్టడమే సబ్జెక్ట్. ఏం చేసినా ఎలక్షన్స్ కోసమే చేయాలి. అది సిద్ధాంతమా? బీజేపీ సిద్ధాంతమా ఇది? ఎనీవే ప్రజలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు అలర్ట్ కావాలి. ఇప్పుడు వాళ్ళకు తోఫాలు ఇచ్చి వాళ్ళకు ఓట్లు రెచ్చగొట్టి మన ఓట్లు వేయించుకోవడం కాదు కదా రాజకీయం అంటే. మనకు కూడా ఏదైనా చేయాలి కదా, మనకు కూడా చేయాలి. అంతకుముందు గవర్నమెంట్ ఉంటే ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు ముత్తుకుంటారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, వాళ్ళు వచ్చి ఏం చేశారని అడుగుతున్నారు వీళ్ళను. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది?
మళ్ళీ తెలంగాణలో అధికారం కావాలి, అధికారం కోసం ఏమైనా చేస్తాం, అధికారం కోసం రెచ్చగొడతాం, కొట్టిపిస్తాం, కొట్టుకుంటాం, అన్నీ చేస్తామా? మనం అందరం హిందువులమే, రాజకీయాల కోసం హిందువులం కాదు, రాజకీయ హిందువులు కాదు, హిందువులే. ఓ పార్టీ కోసం మనం పుట్టలే, ఓ పార్టీ కోసం హిందువులు గారు. కానీ వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని నేను ఈ తోఫాలు ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ తోఫాల వార్త చూసిన తర్వాత అర్థమైంది. హిందూ పార్టీ అన్నప్పుడు తోఫాలు ఎందుకు ఇస్తుర్రు? ఎవరు సమాధానం చెప్తారు దానికి? ఎనీవే ప్రజలు అలర్ట్ కావాలి. ఇస్తారు వీళ్ళు మాటలేమో హిందువులను రెచ్చగొడతారు, మాటలతోనో ముస్లింలు రెచ్చగొడతారు, తీరా చూస్తే తోఫాలు ఇస్తారు, గుడ్ ఫ్రైడే కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. మళ్ళీ అంటే వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణలో ముఖ్యంగా ప్రజలు అలర్ట్ కావాలి ఇట్లాంటి వార్తను చూసిన తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.